పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు ప్రభువా, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా, ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా, నీ కృపలో భద్రపరిచావు ప్రభువా. అలసిపోయిన మా శరీరాలకు దేవా తండ్రి, అలసిపోయిన మా మనస్సులకు ప్రభువా కావలి ఉండి ప్రభువా దేవా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసు. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవాతడి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారు ప్రారంభిస్తున్న పనిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం యేసు. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. వారిని ఉద్యోగంలో స్థిరపరచండి ప్రభువా. ఉద్యోగాల నిమిత్తం ఈరోజు దేవాతని ఇంటర్వ్యూస్కి, టెస్టులకి అటెండ్ అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నీ కృప చూపించండి ప్రభువా. దేవాతని వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ సమయంలో దేవా తండ్రి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చూపించండి ప్రభువా. దేవా, వారి వ్యాపారాన్ని విస్తరించండి ప్రభు. మంచి లాభాలు వారికి దయచేయండి. యథార్థముగా వారు వ్యాపారం చేయడానికి నీ కృప చూపించండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. వారి యజమానుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల జ్ఞానము కలిగి, సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. ఉద్యోగ భద్రతను మీరు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీ స్తోత్రములు. ఉద్యోగంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి, కీడు నుంచి తప్పించి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నీ కృప చూపించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలోంచి బయటికి రావడానికి ఒక మంచి మార్గాన్ని వారికి చూపించండి ప్రభువా. నీకు వందనాలు. ఒక మంచి ఆలోచన వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభువా. నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవా తండ్రి పరిశుద్ధులు, ఆయా పనులు చేస్తున్న, ఆయా వృత్తులు చేస్తున్న అందరి కొరకు ప్రార్థించుచుండగా నీ కృపలో వారిని భద్రపరచండి. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువ. వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతల నుంచి స్వస్థత పొంది దేవా తన క్షేమంగా గృహాలకి చేర్చమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా, నీ స్తోత్రముల కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఈ ఉదయకాలం అంతా దేవ సంతోషంగా, సమాధానం గడపడానికి మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.